గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ వీడియోలో మనం డైరెక్షన్ గురించి తెలుసుకున్నాం కదా! దాని సెకండ్ పార్ట్ మనం చేద్దాం. నేను ఎందుకు ఫస్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అని ఇట్లా తీస్తున్నా అంటే మీకు ఒక సీక్వెన్స్ వైస్ చెప్దామని. దీని మీదనే కొంచెం మనం స్టాక్స్ ఎట్లా అనాలిసిస్ చేయాలి, లేకపోతే హయ్యర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి ఎట్లా అనాలిసిస్ చేయాలి. ఇనిషియల్‌గా డైరెక్షన్ గురించి ఎందుకు నేను బాగా ప్రిఫర్ చేస్తున్నా అంటే మీకు డైరెక్షన్ ఫైండ్ ఔట్ అయిందంటే ఆల్మోస్ట్ అంటే మనకు ఒక కొద్దిగా కాన్ఫిడెంట్ అనేది వస్తుందండి. ఇనిషియల్ బిగినర్స్ కానీ, మధ్యలో ఉన్న వాళ్ళకి కానీ చాలామందికి నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. అంటే ఎక్కువ మందికి ఏందంటే స్ట్రాటజీలని అవి ఇవి ఫాలో అవుతారు. అవి మంచియి. కానీ వాళ్ళకు ఒక డైరెక్షన్ అంటే ఆ 1 మినిట్‌లో, 5 మినిట్స్‌లో, 10 మినిట్స్‌లో ఒక డైరెక్షన్‌ని ఎట్లా కనిపెట్టాలి? అక్యురేట్‌గా ఇది ఏ విధంగా ఎళ్తుంది? దాని సైకాలజీ ఏంటిది? అన్నది కొందరికి ఇంకా దాన్ని ఐడెంటిఫై చేయడం గానీ ఆహ్, కొందరు డిఫికల్ట్‌గా ఫీల్ అయితారు. అందుకోసం అని చెప్పేసి నేను ఇక దీని మీదే పెట్టేసిన. దీనికంటే ఇంకా హైయర్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌లో ఆర్డర్ బ్లాక్ గానీ, ఫెయిర్ వాల్యూ గ్యాప్ గానీ, డిమాండ్ అండ్ సప్లై జోను ఇవి ఎట్లా వర్కౌట్ అయితాయి. మన ఫిబొనాచి టూల్‌తోని మన డిస్కౌంట్ జోన్‌ల ఇన్‌స్టిట్యూషనల్ సెల్లర్స్ గానీ, బయర్స్ గానీ వాళ్ళ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేస్తారు. మన స్టాప్ లాస్ ఎట్లా ఎందుకు ఎక్కడ పెట్టాలి. ఎక్కడ పెడితే హిట్ అయితది. ఎక్కడ పెడితే హిట్ కాకుండా మనం సేఫ్ సైడ్ ఉంటాం. దాన్ని 1 మినిట్‌లో ఎట్లా ట్రేడింగ్ జేయాలి. 1 మినిట్‌ని చూస్తూ 5 మినిట్స్‌ని ఎట్లా ట్రేడింగ్ జేయాలి. 5 మినిట్స్‌ని చూస్తూ 15 మినిట్స్‌లో ఎట్లా ట్రేడ్ జేయాలి. సో, హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి ఎట్లా కన్ఫర్మేషన్ తీసుకోవాలనేది మీకు ఎవ్రీథింగ్ చెప్తా. ఎందుకంటే మనం చాలామంది ఒకటే టైమ్ ఫ్రేమ్ ఫిక్స్ అయితారు గానీ, ఎప్పుడు గాని అంటే మనం లాంగ్ టర్మ్ అంటే ఇన్వెస్ట్‌మెంట్‌కి వేరండి. డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి వేరు. ఇన్వెస్ట్‌మెంట్‌కి, డే ట్రేడింగ్‌కి సంబంధం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ ఏందంటే వన్స్ వాళ్ళు ఏదో ఒక న్యూస్ బేస్డ్ లేకపోతే వేరే ఇంకేదన్నా కన్సర్న్డ్ లేకపోతే వేరే బేస్ మీద వాళ్ళు ఎంట్రీస్ తీసుకుంటారు. కానీ ఎంట్రీస్ దానికి కూడా ఒక ప్యాటర్న్ ఉంటది. మనం న్యూస్ బేస్డ్ తీసుకున్నా కూడా న్యూస్ బేస్డ్‌కి టెక్నికల్ కాన్సెప్ట్ అలైన్‌మెంట్ అయితుందా లేదా అన్నది చూసుకొని మనం ఎంట్రీస్ తీసుకోవాలి. ఇప్పుడు న్యూస్‌లో ఈ స్టాక్స్ పెరుగుతదట లేకపోతే పెరిగినా కూడా అక్కడ మనకు ఒక బయింగ్ అండ్ సెల్లింగ్ జోన్ అని ఉంటదన్నట్టు. ఆ బయింగ్ జోన్ దాటి పైనుంటే రివర్స్ అయితది. సో, మనం అక్కడ పానిక్ అయిపోతాం. అది ఎక్కడ ఎళ్తదనేది. ఆ రివర్స్ అయ్యేది ఏ ఏరియా వరకు రివర్స్ అయితది అనేది మనకు ఎగ్జాక్ట్‌లీ తెలిసి ఉండి మనం దాంతోని మనం కొనుక్కున్నామనుకో, మనకు ప్రైస్ తక్కువ దొరుకుతది. మనం ఎక్కువ టైం కూడా లాంగ్ టర్మ్ చేయగలుగుతాం అన్నట్టు. అట్లా ఏ స్టాక్ మీద ఎంత పెట్టాలనేది కూడా మనకు తెలుస్తదన్నట్టు. ఇవన్నీ ఈ ఈ ఫైండ్ ఔట్‌తోని మనకి ఈ డైరెక్షన్ ఫైండింగ్స్‌తోనితో పాటు అడ్వాన్స్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌తో పాటు మీకు ఈ ఈ ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌తో ఇండికేటర్స్ కూడా ఆర్ఎస్ఏ గానీ, లేకపోతే మ్యాక్‌డీ గానీ, ఈ ఇండికేటర్స్‌ని యూజ్ చేసి మీరు ఎంట్రీస్ ఎట్లా కొట్టాలనేది కూడా చెప్తా. ఇంకా మీకు చాలామంది వాల్యూమ్ అని అంటారు. ఇంకా వేరే అవి ఇవి స్ట్రాటజీలని అవి ఇవి అంటారు గానీ, ఏ స్ట్రాటజీలు పనిచేయండి. నార్మల్‌గా అంటే మీకు కాంటెంట్ అంటే రాగా ఎళ్తే మనం బేసిక్ క్యాండిల్స్‌ని అబ్జర్వ్ చేయాలి. ఏ న్యూస్ బేస్డ్ ఈవెంట్ జరిగినా, ఏది జరిగినా అది ప్రైస్ యాక్షన్‌కి గానీ, ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌కి గానీ అలైన్‌మెంట్ అయితది. అలైన్‌మెంట్ కాకుండా ఉండది. మీరు మన న్యూస్ బేస్‌లో స్టాక్ పెరిగిందని అనుకుంటాం. పెరుగుతది. 100% పెరుగుతది. దానికి టెక్నికల్ కాన్సెప్ట్ అనేది 100% దానికి మ్యాచ్ అయితది. వితౌట్ టెక్నికల్ కాన్సెప్ట్‌తోని ఏ స్టాక్ పెరగది. డైరెక్ట్ పెరగడం, డైరెక్ట్ తగ్గడం, ఎటువంటి మన ప్రైస్ యాక్షన్ లేకుండా ఇట్లాంటి ఇండికేటర్స్ సిగ్నల్స్ లేకుండా ఏది జరగదు. ప్రతి దానికి ఇంకొకటి లింక్ అయి ఉంటది. కాబట్టి మనం ఇవన్నీ నేర్చుకున్నామనుకో, మనకు కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ ఉంటది. మళ్ళీ ఇంకోటి ఏందంటే మనం ఏదైనా స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాక కూడా లేకపోతే న్యూస్ బేస్డా లేకపోతే టాప్ గెయినర్స్, టాప్ లూజర్ దాన్ని బట్టి తీసుకున్నా లేకపోతే ఐపీఓస్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా మనం తర్వాత ఫర్దర్‌గా హోల్డ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మనకు ఇవి ప్రైస్ యాక్షన్, ఈ సైకాలజీ ఇవి తెలిస్తే హైయర్ 3 అవర్స్, 4 అవర్స్‌లో, 1 మంత్‌లో అసలు దీని ప్యాటర్న్ ఏందన్నది అన్నీ మనకు తెలుస్తాయి అన్నట్టు. సో, నెక్స్ట్ దీని రెసిస్టెంట్ పాయింట్ ఎక్కడుంది, లేకపోతే సపోర్ట్ పాయింట్ ఎక్కడుంది, ఇది ఎక్కడి నుంచి రివర్స్ కావచ్చు, ఇన్ కేస్ మన ఇన్వెస్ట్మెంట్‌కి మనం ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి అన్నది మనకు 100% తెలుస్తుంది అన్నట్టు. సో, అందుకోసమే నేను ఇది ప్లాన్ చేశాను. దీన్ని మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోండి. అంటే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయితది. అంటే మీరు ఈ చాలామంది ఏందంటే స్ట్రాటజీలు అవి ఇవి చెప్తారు కరెక్టే గానీ, స్ట్రాటజీతో పాటు మనం ఇప్పుడు స్ట్రాటజీ చెప్తే స్ట్రాటజీలో ఈ సైకాలజీ, ఈ డైరెక్షన్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి చెప్తే మీకు క్లియర్‌గా ఉంటదని నేను అనుకుంటున్నా. అట్లా అందుకే నేను ఈ సీరీస్ స్టార్ట్ చేసిన. ఈరోజు మనం ఏం చేద్దామంటే హైయర్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి సేమ్ ప్యాటర్న్ ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలనేది మీకు చూపిస్తా ఇప్పుడు. నేను ఈ స్క్రీన్ స్ప్లిట్ చేస్తా. స్ప్లిట్ చేసేసి ఇందులో ఏం చేస్తా అంటే ఇందులో 15 మినిట్స్ పెడుతున్నా. ఇందులో ఇది 5 మినిట్స్. సో, ఈరోజు మార్కెట్ మన బడ్జెట్ అనౌన్స్‌మెంట్ ఉండే కాబట్టి ఈరోజు సాటర్డే మార్కెట్ ఉండే.
కానీ నేను లైవ్ మార్కెట్ రికార్డ్ చేయలేకపోయినా, ఇది ఆఫ్లైన్ మార్కెటే చేస్తున్నా. ఇది ఈరోజు ఫిబ్రవరి 1 కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ మనకు ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 1 అంటే ఈ క్యాండిల్ 9:15, ఈ బేర్ క్యాండిల్ ఇక్కడ 9:15కి స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ సేమ్ క్యాండిల్ 5 minutesలో 9:15కి ఏ ఏరియాలో స్టార్ట్ అయింది, 31 అంటే ఫస్ట్, ఓకే ఈ ఏరియాలో. సో మనకు 9:15కి ఉన్న క్యాండిల్ ఫిబ్రవరి, ఈ క్యాండిల్కి ఇప్పుడు మనకి కర్జర్ పెడితే రైట్ సైడ్ కూడా సేమ్ ఇక్కడ మనకు మూవ్ అవుతుంది. ఇలా రైట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్ కూడా ఇక్కడ కర్జర్ మూవ్ అవుతుంది. మనకు ఆ లైన్ అనేది మీకు అర్థమైపోతుంది. సో మనం ఎప్పుడు కానీ మనం ఒక ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లా ప్లాన్ చేయాలి అంటే, ఇందులో డైరెక్షన్ మన యాజ్ పర్ మన డైరెక్షన్ ప్రకారం మనం వెళ్ళినప్పుడు ఇక్కడ పైన మనం ఏం చూడాలన్నా గ్రీన్ క్యాండిల్ పక్కన బేర్ క్యాండిల్ అంటే ఈ ఏరియాలో మనకు గ్రీన్ క్యాండిల్ ఇదే ఉంది. గ్రీన్ క్యాండిల్ పక్కన బేర్ క్యాండిల్ అంటే ఇది లో, ఇదంతా ఇక్కడనే ఫామ్ అయి ఉంది. కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఎట్లా ఎలిమినేట్ చేయాలంటే, సో ఇందులో హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇక మనకి ఇక్కడ ఈ హైయెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ ఒకటి ఉంది. మనకి ఇక్కడ 15 minutesలో మనం చూసుకున్నప్పుడు దీనికి మనం ఎట్లా చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి ఏంటి గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ దీని లైన్ వేసుకుందాం. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ అంటే ఈ జోన్లో లోయర్లో ఉంది, హైలో లేదు. కాబట్టి మనం ఇక్కడ తీసేసుకుంటే నెక్స్ట్ మనకు, సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ మనకి ఇది ఒక ఏరియా అన్నట్టు. ఈ ఏరియా పైన బ్రేక్ అయితే ఈరోజు మార్కెట్ పైకి వెళ్ళు. ఇక్కడికి వచ్చి ఎగ్జాక్ట్లీ ఆగడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇది ఒక ఫేర్ వాల్యూ గ్యాప్. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంతకు ముందుకు ఏమన్నా మిగిలిపోయిన ఆర్డర్స్ ఉన్నా లేకపోతే ఏది ఉన్నా కూడా ఇది ఒక డిమాండ్ అండ్ సప్లై జోన్గా వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ తోని పైన ఇంకొకటి సప్లై జోన్ అంటే ఇది నథింగ్, ఆర్డర్ బ్లాక్ అంటే పైన కింద ఉన్న ఆర్డర్ బ్లాక్ అంటాం. అంటే సెల్లింగ్, ఇది ఏంటి సెల్లర్ సైడ్ ఆర్డర్ బ్లాక్, కింద ఉంటే బయ్యర్ సైడ్ ఆర్డర్ బ్లాక్. దీన్నే మనం సప్లై జోన్ కూడా మనచ్చు. సప్లై జోన్ తోని ఇట్లా ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటే ఈ ఏరియా స్ట్రాంగ్ మనకు, అంటే ఇక్కడ నుంచి పొటెన్షియల్ మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు మనం ఇది లైన్ ఐటమ్ వేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి జరిగింది అన్నట్టు. మనకి ఇదే ఇప్పుడు మనకి డైరెక్షన్ ఇందులో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ రెండు ఇన్వాల్వ్ చేస్తున్నా. మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ మీద నేను సపరేట్ క్లాస్ చెప్తా. ఎందుకంటే దీన్ని ఫేర్ వాల్యూ గ్యాప్ కానీ డిమాండ్ అండ్ సప్లై జోన్ మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని అంటే, చూడండి ఎగ్జాక్ట్లీ ఆ ఫేర్ వాల్యూ గ్యాప్లో క్యాండిల్ విక్తో కూర్చొని కిందికి రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఈ ఏరియాలో మనకు ఇట్లా అనే డైరెక్షన్ అనేది మనకి ఎట్లా తెలియాలి ఇది దాకా వస్తుంది ఎగ్జాక్ట్లీ అంటే, మనం ఇట్లా ఇది ఒకటి వేసుకుంటే దీనిపైన బ్రేక్ అయితే పైన మార్కెట్ పైన ఉంటుంది అని తెలిసినప్పుడు మనకు ఇట్లా ఒక మన ఇదేంటిది ఈ ఏరియాని గుర్తించాలి. ఇది ఫేర్ వాల్యూ గ్యాప్. ఫేర్ వాల్యూ గ్యాప్ని ఎట్లా గుర్తిస్తామని అంటే, మనం ఎప్పుడు కానీ ఫేర్ వాల్యూ గ్యాప్కి మనం కంటే ఈ క్యాండిల్ కంటే దీని ముందు దీని వెనకాల క్యాండిల్ మధ్యలో ఇట్లాంటి క్యాండిల్స్ ఏం పడక ఇంత గ్యాప్ ఉంటే దీన్ని ఫేర్ వాల్యూ గ్యాప్ అంటారంటే, కాన్సిక్యూటివ్ 3 క్యాండిల్స్ పడ్డప్పుడు ఈ విక్కి మ్యాచ్ కావద్దు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ కాన్సిక్యూటివ్ 3 క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ పడ్డప్పుడు ఈ విక్ యొక్క బాడీ ఈ థర్డ్ క్యాండిల్ లోపల ఉన్నది కదా, ఇట్లా ఉండదు అన్నట్టు. దీన్ని ఫేర్ వాల్యూ గ్యాప్ అన్నారు. ఎందుకంటే ఇట్లా ఏంటంటే దీని విక్ ఈ థర్డ్ క్యాండిల్ బాడీలో ఉంది, లేకపోతే లేకపోతే ఇక్కడ విక్ క్రియేట్ అయినా ఈ థర్డ్ క్యాండిల్ విక్తోని ఫస్ట్ విక్ మనకు ఏంది ఇందులో కనెక్ట్ కావద్దు అన్నట్టు, గ్యాప్ ఉండాలి. ఇక్కడ గ్యాప్ ఉంది, సో ఇది వ్యాలిడ్ కాదు. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ విక్కుతోని సెకండ్ క్యాండిల్ యొక్క విక్కు కనెక్ట్ అయింది లేదు, ఇంత గ్యాప్ ఉంది కదా, ఇది ఒక ఫేర్ వాల్యూ గ్యాప్గా పనిచేస్తుంది అన్నట్టు. మనకు సేమ్ అదే కాన్సెప్ట్లో ఇక్కడ కూడా ఈ క్యాండిల్కి మధ్య గ్యాప్ ఉంది. దీంట్లో ఉన్న బాడీ కానీ విక్ కానీ ఫస్ట్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్కి మధ్య కనెక్ట్ అవ్వట్లేదు కదా, దీన్ని ఫేర్ వాల్యూ గ్యాప్ అంటారు అన్నట్టు అట్లా. సో ఇది మనకి ఇది ఏంటిది, ఇది ఆర్డర్ బ్లాక్ కానీ ఇది మళ్ళీ ఇంకోటి ఏంటిది మనకు సప్లై జోన్గా ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అంటే, మనకు అంటే ఇది వేరే కాన్సెప్ట్ ఉంటుంది, ఇది నేను చూడగానే చెప్తాను. దాన్ని ఇక్కడ మనం ఎట్లా కన్సిడర్ చేయాలి అని అంటే, మనం దాన్ని సప్లై జోన్గా ఇక్కడ మనకు బీఓఎస్ ప్రకారం మనకి ఇది ఒకటి ఏంది కింద, ఇది ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక ఏరియాలో ఇది ఇక్కడ నుంచి పైనుంచి కిందికి వస్తుంది కాబట్టి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. మళ్ళీ ఈ ఏరియాలో ఇది ఒకటి బ్రేక్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా ఇట్లా పైనుంచి కింద బ్రేక్ అవ్వకుండా పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళినప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ అనేటి అన్నది అన్ని సప్లై జోన్స్ లాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఈ కింద ఉండేటి అన్ని మనకు కింద అంటే బాటంలో ఉన్నటువంటి ఈ బేర్ క్యాండిల్ అన్ని మనకు డిమాండ్ జోన్గా వర్కౌట్ అవుతుంది అన్నట్టు.
సో ఇక్కడ ఈ ఏరియాలో ఇది ఇక్కడ బ్రేక్ అయినప్పుడు బీఓఎస్ తోని ఇక్కడ కిందికి బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ పాజిటివ్, అంటే కిందికి బెరిష్ మూమెంటమే ఉంది. అప్పుడు మూమెంటం ఉన్నప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి ఏదైతే గ్రీన్ క్యాండిల్ హైయెస్ట్, ఈ ఏరియాలో ఉన్న హైయెస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏంటి ఇది కదా. సో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హై తర్వాత మళ్ళీ ఏది పోలేదు, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది కాబట్టి ఇది మంచి అంటే ఇది సప్లై జోన్ లాగా వర్కౌట్ అవుతుంది. అంటే మార్కెట్ ఇన్ కేస్ ఎప్పుడన్నా ఇట్లాంటి జోన్స్ మీరు ఐడెంటిఫై చేసిరనుకో మళ్ళీ అక్కడ ఆ లెవెల్ని టెస్ట్ చేస్తే అన్నట్టు. ఇక్కడ ఇక్కడ 100% టెస్ట్ చేస్తే ఎప్పుడు కానీ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ సెల్లర్స్ ఏంటంటే ఈ ఏరియాలని సెల్ చేస్తారు, ఈ మధ్యలో సెల్ చేయరు. ఈ మధ్యలో సెల్ చేసి ఇదంతా అటు ఇటు అయ్యారంతా రిటైలర్సే. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఇక్కడ మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది. క్రియేట్ అయినాక నెక్స్ట్ సెల్ చేయాలంటే వాళ్ళు ఈ ఏరియా వచ్చేదాకా మన ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ సెల్ చేయరు. అంటే వాళ్ళ పాయింట్కి ఇది ఇక్కడ క్రియేట్ అయినప్పుడు ఏమైందంటే ఇక్కడ రిటైలర్స్ ఎంటర్, ఈ ఏరియాలో రిటైలర్స్ ఎంటర్. అంటే ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు మనకు పైకి వెళ్ళాలి, ఇప్పుడు ఈ దీన్ని లిక్విడిటీ తినాలంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి రిటైలర్, ఈ ఏరియాలో ఉన్నటువంటి రిటైలర్ తినాలి, తినలేదు, ఇక్కడ తినలేదు. సో ఇక్కడ సైడ్ వేస్ నడిచింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఈ ఏరియా మళ్ళీ ఈ పైన బ్రేక్ అయితే లేదు. ఇక్కడ 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 అంటే లిక్విడిటీ అంటే చాలా లిక్విడిటీ ఇక్కడ మిగిలిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ లిక్విడిటీ మిగిలిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ లిక్విడిటీ మొత్తం తినాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బులిష్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్కడ పైనుంచి కింది దాకా అందరు లిక్విడిటీ అంటే సెల్లర్స్ రిటైలర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, వీళ్ళ స్టాప్ లాస్ అన్ని తినాలంటే ఇక మళ్ళీ ఇక్కడ నుంచి కింది నుంచి బులిష్ వెళ్ళి ఎవరెవరైతే పైనుంచి కింది దాకా హోల్డ్ చేసి ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళందరి యొక్క మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ ఇక్కడ తినేసి ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ ఏం చేసారు, మళ్ళీ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు అన్నట్టు. అట్లా ఇట్లుంటుంది అన్నట్టు. ఈ ఏరియాలో మళ్ళీ సెల్లర్స్ ఎంటర్ అవుతారు అన్నట్టు. అట్లా అంటే ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్ అంటే ఇది సెల్లర్స్ జోన్ కాబట్టి ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారు అన్నట్టు. సేమ్ ఇక్కడ సేమ్ కాన్సెప్ట్లో కూడా ఏంటంటే సెల్ చేసారు కాబట్టి ఈ ఏరియాలో ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఉన్నారు అనుకో, ఇన్స్టిట్యూషనల్ బయర్స్ వీళ్ళు ఇక్కడ బై చేస్తారు అన్నట్టు. సో ఎందుకంటే ఎవరెవరైతే సేల్ చేసారో వాళ్ళ యొక్క లిక్విడిటీ తినాలి కాబట్టి ఈ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఇక్కడ ఎంటర్ అవుతారు. సో ఇక్కడ మనం బై చేసినప్పుడు ఇక్కడ లిక్విడిటీ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. ఈ లిక్విడిటీ మొత్తం ఎవరు తినాలి, మన సెల్లర్స్, ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ ఈ లిక్విడిటీ తినాలి కాబట్టి పైనుంచి కిందికి సెల్ చేస్తారు అన్నట్టు. ఈ విధంగా ఈ మార్కెట్ స్ట్రక్చర్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో మీరు చూడండి, ఇప్పుడు మనం సేమ్ కాన్సెప్ట్లో ఇక్కడ మనకి ఇది ఎంట్రీ పాయింట్ అని అనుకున్నప్పుడు సేమ్ ఇది ఎంట్రీ పాయింట్ అని చెప్పేసి మీరు ఎట్లా ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతారు అని అంటే ఇప్పుడు మీకు ఇది కాన్సెప్ట్ చెప్పిన ఈ ఏరియాలోకి వచ్చి ఇక్కడ వీక్ అంటే పైన ఇట్లా మళ్ళీ బాడీ కూర్చుంటే పైకి పాజిటివ్ ఉన్నట్టు, ఈ ఏరియా నుంచి కిందికి రిజెక్ట్ అయింది కాబట్టి నేను మీకు ఆల్రెడీ లైవ్లో ఒకసారి చూపించిన కదా, ఒక జోన్ ఉంటుంది, ఆ జోన్ పైన బాడీ కూర్చోవద్దు, విక్తో ఇట్లా రిజెక్ట్ కొట్టిన ఈ జోన్ వ్యాలిడ్ జోన్, ఇది వ్యాలిడ్ జోన్. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ రివర్స్ అయింది. ఇక్కడ రివర్స్ అయినప్పుడు ఇక్కడ సేమ్ మళ్ళీ మనకేంటిది గ్రీన్ క్యాండిల్ పక్కన బేర్ క్యాండిల్, అంటే ఈ ఏరియాలో గ్రీన్ క్యాండిల్ పక్కన బేర్ క్యాండిల్ ఇది ఉంది. సో ఇది బ్రేక్ అవ్వట్లా, సో బ్రేక్ అవ్వట్లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంది అని అంటే మనకు ఇక్కడ ఈ ఏరియాలో 1 minute క్యాండిల్స్ ఎట్లా పడుతున్నాయి అనేది మనకు కన్ఫర్మేషన్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ దీన్ని మనం 1 minute కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏమైంది ఆల్రెడీ ఒక ఇక్కడ మనకు ఈక్వల్ హైస్ వస్తే మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పాను కదా మీకు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది ఈక్వల్ హైస్, ఈ ఈక్వల్ హైస్ దగ్గర మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పాను. మళ్ళీ ఇంకోటి ఈక్వల్ హైస్ ఉంది, మళ్ళీ పైన ఇది బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది ఈక్వల్ హై లాగా పనిచేసి మార్కెట్ అనేది రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఇక్కడ ఏదైతే ముందు ఈ యొక్క లోన్ ఇక్కడ బ్రేక్ చేద్దామని చూసింది బ్రేక్ చేయలేదు, కానీ ఇక్కడ మళ్ళీ రివర్స్ బ్రేక్ అయిపోయి ఇది మళ్ళీ ఏ జోన్కి వచ్చింది అని అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే బ్రేకర్ బ్లాక్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ బ్రేకర్ బ్లాక్ అంటే ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైనుంచి ఈ కింద నుంచి పైకి ఒక మార్కెట్ పోయినప్పుడు ఇది మనకు ఇట్లా పోయినప్పుడు సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటిది ఈ ఏరియా అంతా, అంటే ఇక్కడ మన ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇది డిమాండ్ జోన్గా పనిచేస్తుంది. కింద డిమాండ్ జోన్, పైన గ్రీన్ క్యాండిల్ సప్లై జోన్ అని అంటాం కదా. ఈ డిమాండ్ జోన్ అన్నప్పుడు మార్కెట్ ఫెయిల్ అయింది. డిమాండ్ జోన్ అంటే ఈ పైన ఈ మార్కెట్ పైన సస్టైన్ కాక కిందికి వచ్చింది కాబట్టి ఈ ఏరియా అన్నది రివర్స్లో మనకు ఇప్పుడు ఇట్లా ఇది ఈ ఏరియాలో మనకు బ్రేక్ అయింది. ఇది ఇట్లా మళ్ళీ పైకి అయినప్పుడు పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా మనకు డిమాండ్ జోన్గా పనిచేస్తుంది అన్నట్టు. ఇక్కడ ఈ ఏరియా అంతా మనకు డిమాండ్ జోన్గా పనిచేస్తుంది. ఇది రివర్స్ ఫెయిల్ అయితే బ్రేకర్ బ్లాక్ అన్నట్టు, ఆ ఏరియాలకు ఇట్లా క్యాండిల్స్ టెస్ట్ చేసి ఇట్లా కిందికి వెళ్తాయి అన్నట్టు. సో మీకు ఏంటంటే ఈరోజు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తున్నా, మీకు స్టిల్ కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. ఇదేంటి ఆర్డర్ బ్లాక్ అంటుండు, డిమాండ్ అండ్ సప్లై జోన్ అంటుండు, ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాడు, బ్రేకర్ బ్లాక్ అంటుండు. అంటే మీకు ఇది స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అన్నట్టు. ఇవి మీకు తెలిస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. ఇప్పుడు నేను ఇది ఫైండ్ అవుట్ చేయగలిగిన ఇక్కడ ఎందుకు వచ్చింది అని చెప్పేసి. సో
సో ఇది ఏంది ఇక్కడికే ఎగ్జాక్ట్లీ ఎందుకు వచ్చిందంటే మీకు రీజన్ కూడా చెప్పిన. ఈ బ్రేకర్ బ్లాక్స్ అంటే ఇనిషియల్గా సిహెచ్ఓ అంటే ఇది సిహెచ్ఓ ఇది ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి కూడా ఇది బ్రేకర్ బ్లాక్ కూడా అవుతుంది అన్నట్టు. సో ఈ రెండు రెండు ఇక్కడ అలైన్మెంట్ అయినాయి ఇక్కడ సేమ్ ప్లేస్లో. ఇప్పుడు మార్కెట్ ఏంది ఇప్పుడు పైనుంచి కిందికి వచ్చినప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినప్పుడు ఇక్కడ మనకేంది ఇక్కడ బ్రేకర్ బ్లాక్ లాగా పనిచేసింది, ఇది కూడా ఒక బ్రేకర్ బ్లాక్ లాగా ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే మనకు కిందికి వచ్చినప్పుడు కింద ఇది ఒక డిమాండ్ జోన్ ఉంది, అక్కడ ఒక డిమాండ్ జోన్ క్రియేట్ అయింది, ఇది ఒక డిమాండ్ జోన్ క్రియేట్ అయింది. ఈ పైన డిమాండ్ జోన్లో విక్ కొట్టింది, కింద డిమాండ్ జోన్ ఎగ్జాక్ట్లీ వరకు ఇక్కడ ఇక్కడ మన విక్స్ ఎంటర్ అయిపోయి కిందికి మార్కెట్ ఫాల్ అయిపోయింది అన్నట్టు. ఇదేంటంటే ఇన్ కేస్ ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి మళ్ళీ సస్టైన్ అయిపోయి కింద బ్రేక్ కాకుండా పైకి వెళ్ళాలి, అప్పుడు దీన్ని ఏంది ప్యూర్ డిమాండ్ జోన్ అంటారు అన్నట్టు. సో ఇక్కడ పైన ఒక డిమాండ్ జోన్ ఉంది, కింద ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇట్లా మల్టిపుల్ డిమాండ్ జోన్స్ మల్టిపుల్ సప్లై జోన్స్ క్రియేట్ అయితే ఇక్కడ ఏంటంటే ఇది డిమాండ్ జోన్ కింది బ్రేక్ అయ్యి మళ్ళీ అదే డిమాండ్ జోన్ కింద రివర్స్లో టెస్ట్ చేసి కిందికి వెళ్ళినప్పుడు దీన్ని బ్రేకర్ బ్లాక్ అంటారు అన్నట్టు అట్లా. సో మీకు ఇవన్నీ క్లియర్గా చెప్తాను. సో ఆ విధంగా మార్కెట్ అనేది కిందికి ఫాలో అయింది అన్నట్టు. సో ఈ రోజు మనం ఈ హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోయర్ టైం ఫ్రేమ్కి డైరెక్షన్స్ ఎట్లా అన్నది మీకు ఏ విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు సేమ్ మనకు డైరెక్షన్లో ఇప్పుడు మనం ఇది అక్కడ అనేది 5 minutesలో ఇప్పుడు ఇది సడన్గా ఫాల్ అయిపోయింది. సడన్గా ఫాల్ అయినప్పుడు ఈ ఏరియాలో మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే ఆ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ప్రకారం. కానీ మనకి ఇక్కడ డైరెక్షన్ మనం తెలుసుకున్నప్పుడు ఇక్కడ సేమ్ మనకేంది అక్కడ ఆ ఏరియాలో మనం ఇందాక ఈ లైన్ పెట్టుకున్నాం కదా, సో ఇక్కడ మనకు మార్కెట్ రివర్స్ అవుతుందని తెలిసింది. సో మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకు 5 minutesలో కావాల్సింది కింద గ్రీన్ పక్కన రెడ్ అని అంటే ఇక్కడ మనకు బేర్ క్యాండిల్ పక్కన బుల్ క్యాండిల్ కదా, బేర్ క్యాండిల్ పక్కన బుల్ క్యాండిల్ అంటే ఇప్పుడు ఈ ఏరియా బ్రేక్ అయితే డైరెక్షన్ కిందికి ఉన్నట్టు. సో ఇక్కడ మనకి ఏంది ఇది ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ మనకి ఏంది ఇది బేర్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ అంటే ఈ ఏరియా వరకు మనకి ఇంత పెద్ద ఇది మనకి ఏంటంటే ఇది సస్టైన్ కింద సస్టైన్ అయితే మార్కెట్ బెరిష్ ఉంది, కానీ ఇక్కడ మార్కెట్ సస్టైన్ అయింది కిందికి బ్రేక్ అవ్వాలి, ఇక్కడ ఏంది లిక్విడిటీతో మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తుంది. ఈ కింద కూడా ఈ ఏరియా ఇది మనకు ఒక డిమాండ్ జోన్ లాగా వర్కౌట్ అవుతుంది. డిమాండ్ జోన్ లాగా ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అంటే ఇప్పుడు ఇది ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చర్ నుంచి మనకు పైకి వెళ్ళింది. ఇక్కడ ఏంది మనం అంటే ఫిబొనాచి టూల్ అంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ టాపిక్ మీద మీకు చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అన్ని మల్టీ కాన్సెప్ట్స్ అన్ని మిక్స్ చేస్తున్నాయి ఈ వీడియోల్ని, మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీకు కొంచెం క్యూరియాసిటీ అంటే ఇవన్నీ ఉంటాయా అంటే ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు మనం ఎన్ని రకాలుగా ఆలోచించాలి, ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి అంటే ఒక చార్ట్ని మనం ఏ రకంగా ఎన్ని రకాలుగా మనం అనాలిసిస్ చేయొచ్చు అన్నదానికి మీకు ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అన్నట్టు. ఫర్దర్గా నేను ఈచ్ అండ్ ఇండివిజువల్ టాపిక్ మీదనే చేస్తాను. ఎందుకంటే మీకు ఏంటంటే ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని చెప్పినప్పుడు ఏంటంటే ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే నేను నేర్చుకోనికి ఎంత టైం పడుతుంది ఓవరాల్గా అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఇట్లా చార్ట్ని చూడగానే ఇది ఈ జోను, ఇది లెఫ్ట్, ఇది సప్లై, ఇది డిమాండ్, ఇందులో ఇది బ్రేకప్ బ్లాక్, ఇది మళ్ళీ ఇందులో ఏంటిది, ఇది టైం ఫ్రేమ్ ఏంటిది, ఎట్ ఏ టైం ఇన్ని అనాలిసిస్ చేయాలి మనం. డే ట్రేడర్ యొక్క మైండ్ ఎంత షార్ప్ ఉండాలంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఎంట్రీ దొరుకుతుంది. మినిట్స్లో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మినిట్స్ని మనం ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి మనం. కాబట్టి మనకి ఇవన్నీ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఏంది ఈ ఏరియాలో మనకి ఇది ఒకటి అంటే ప్రీవియస్ కింద నుంచి వచ్చినప్పుడు ఇది ఒకటి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కాబట్టి ఈ ఏరియాని హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ పుల్ బ్యాక్ రావాలంటే మళ్ళీ మనకి ఈ ఏరియాలో వచ్చేసి ఈ జోన్లో వచ్చేసి ఇదేంటిది రెడ్ క్యాండిల్ వచ్చేసి మనకు ఈ జోన్లో మనకి కిందిది ఈ క్యాండిల్ వచ్చేసి ఏమవుతుంది మనకి ఇది డిమాండ్ జోన్ లాగా వర్కౌట్ అవుతుంది. మనకు దీనిపైన ఉన్నటువంటి ఈ ఏరియా మనకి ఏంటంటే ఇది సప్లై జోన్ లాగా వర్కౌట్ అవుతుంది. సో మనకు 0.5 అంటే ఇన్స్టిట్యూషనల్ ఎప్పుడు కానీ ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ యొక్క మళ్ళీ ఎంటర్ ఏ ఏరియాలో అవుతారంటే డిస్కౌంట్ ప్రైస్లో ఎంటర్ అవుతారు. ఇప్పుడు మనకి ఎవరైనా డిస్కౌంట్ ప్రైస్లనే కొంటారు హై ప్రైస్లో. ఈ ప్రైస్లో మనం బై చేస్తే మనం లాసే, కానీ ఎప్పుడైనా డిస్కౌంట్ ప్రైస్లో రాక మనకు ఎంటర్ కావాలి కాబట్టి డిస్కౌంట్ ప్రైస్లో ఇప్పుడు రానికి మనకు ఇక్కడ అవుతారు అన్నట్టు. ఈ డిస్కౌంట్ ప్రైస్లో 0.5 లెవెల్ అన్న కింద ఉన్నదంతా డిస్కౌంట్ ప్రైస్. ఇందులో ఏ డిమాండ్ జోన్ ఉందంటే ఇక్కడ డిస్కౌంట్ ప్రైస్లో మనకు 0.5లో ఇదొక డిమాండ్ జోన్ ఉన్నది, ఈ కింది ఇదొక డిమాండ్ జోన్ ఉన్నది. సో ఇది ఈ డిమాండ్ జోన్ను టెస్ట్ చేసింది కాబట్టి మనకు పాజిటివ్ సైన్. ఇక్కడ ఏంది మనకు మళ్ళీ ఇది 5 minutesలో కూడా సేమ్ అట్లనే ఇక్కడ ఈ ఏరియాలో ఇది ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇది మనకి ఇది 5 minutes కదండి చెప్పేది, ఇది 15 minutes. ఇది రైట్ సైడ్లో మనకి ఇక్కడ సేమ్ ప్లేస్లో మళ్ళీ మనకి ఇది ఒక డిమాండ్ జోన్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో మల్టీ టైం ఫ్రమ్ కన్ఫర్మేషన్ అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ 5 minutes 15 minutesతో 5 minutes ఇట్లా అలైన్మెంట్ ఉందో
ఇది మంచి మంచి అంటే ఖతర్నాక్ స్ట్రాటజీ అన్నట్టు. ఇట్లాంటి డబుల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అంటే 2 ఎట్ ఏ టైమ్‌లో ఇట్లాంటి సినారియో మనకు క్రియేట్ అయినప్పుడు ఈ ఏరియా నుంచి మనం బై చేసినా, సెల్ చేసినా మనం ఎంతో కొంత ప్రాఫిట్ మనం గెయిన్ చేయొచ్చు అన్నట్టు. సో సింగిల్ టైమ్ ఫ్రేమ్‌లోనే అంటే అలైన్‌మెంట్ అయితే మనకు ఒక్కొక్కసారి ఏందంటే ఇక్కడ బేరిష్ జోన్ ఉంటది. కానీ ఇక్కడ బుల్లిష్ జోన్ ఉంటది. ఈ ప్యాటర్న్ ఇక్కడ మనకు 5 మినిట్స్‌లో క్రియేట్ అయితది. కానీ 15 మినిట్స్‌లో క్రియేట్ కాదు. అప్పుడు ఏందంటే మనం ఎంట్రీస్ తీసుకోవద్దు. రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. కానీ ఇక్కడ మనకు 15 మినిట్స్‌లో సేమ్ కాన్సెప్ట్‌లో మనకు స్ట్రక్చర్ అంటే మార్కెట్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది. 5 మినిట్స్‌లో మార్కెట్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది కదా! ఇట్లా క్రియేట్ అయినప్పుడు మార్కెట్ అనేది బులిష్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ 15 మినిట్స్, 5 మినిట్స్‌తోని 2 ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో మనం బై చేసినామనుకో ఈ ఈ లెవెల్ ఆఫ్ అమౌంట్ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇది ఇక్కడి వరకు ఎందుకు వెళ్తది అనంటే మళ్ళీ పైన ఇంకొకటి ఇది ఏంటిది మనకి ఈ ఏరియాలో మనకేది సప్లై జోన్ ఉన్నది. సో దీని టార్గెట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అన్నట్టు అట్లా. ఇక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి ఇది రివర్స్ అయింది. ఇది రేపు మళ్ళీ ఫర్దర్‌గా మండే రోజు ఏ విధంగా ఓపెన్ అయితది లేనిదనేది మనకు తెలుస్తది. ఎక్కువ హోల్డ్ చేసే వాళ్ళు ఇక్కడి వరకు మనకు టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ప్రీవియస్ మనకి ఏరియా లేనిది మనకి ఏరియాలో బ్రేక్ అయినప్పుడు ఈ కింద అంటే ఈ పైనుంచి కింద బ్రేక్ అయినప్పుడు ఇది ఈ కింద అంటే ఇది ఇక్కడ మార్కెట్ ఇక్కడికి వచ్చి ఈ యొక్క డిమాండ్ జోన్ దగ్గరకు వచ్చి మార్కెట్ పైకి వెళ్ళాక కిందికి బ్రేక్ అయింది కాబట్టి ఇదేంటి బ్రేకర్ బ్లాక్ అన్నాం కదా. ఇగో ఇక్కడికి మార్కెట్ రివర్స్ అయింది. ఇగో ఇక్కడ కూడా మార్కెట్ రివర్స్ అయింది. ఈ బ్రేకర్ బ్లాక్ అనేది మన టార్గెట్ అన్నట్టు కింద నుంచి పైకి వచ్చినప్పుడు. సో ఇట్లా మల్టీ అనాలిసిస్ మల్టీ టైం ఫ్రేమ్ మీద చేయాల్సి ఉంటుంది. సో నేను ఏంటంటే జస్ట్ బేసిక్ ఈరోజు మీకు ఇవన్నీ ఏంటి అన్నది చెప్పాను. ఫర్దర్గా నేను ఇంకొంచెం డీటెయిల్గా ఈ మల్టీ టైం ఫ్రేమ్ డైరెక్షన్ చెప్తాను. ఎందుకంటే ఇదే వీడియోలో మళ్ళీ అది ఇది చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో నేను ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తాను. మీకు ఫర్దర్గా నెక్స్ట్ వీక్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేను క్లియర్గా ఒక్కొక్క టాపిక్ మీద వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అట్లా అన్నట్టు అంటే మీకు ఓవరాల్గా జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ అన్నీ కలిపి చెప్పాను. కొద్దిగా కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. కానీ మీకు క్లియర్గా ఒక్కొక్క పాయింట్ ఇస్తే నేను ఏది డిమాండ్ ఏది సప్లై 0.5 లెవెల్ ఎట్లా తీసుకోవాలి, డిస్కౌంట్ జోన్ ఎట్లా అంటే ఇది ఈ ఏరియాలో ఇది బయ్యర్కి ఇది డిస్కౌంట్ జోన్, సెల్లర్కి ఏంటి సెల్లర్స్కి ఎట్లా డిస్కౌంట్ జోన్ అవుతుంది ఈ ఏరియాలో ఇప్పుడు కింద నుంచి పైకి అన్నట్టు. ఇట్లా మనం బయ్యర్కి ఏమో పై నుంచి కింద తీసుకుంటాం, సెల్లర్కి ఏమో కింద లో పెట్టేసుకొని 0.5 పైకి తీసేసుకుంటే పైన 0.5 ఇదంతా డిస్కౌంట్ జోన్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఇన్ కేస్ కిందికి వచ్చింది అనుకో ఈ సెల్లర్కి డిస్కౌంట్ జోన్ అవుతుంది అట్లా. సో నేను ఫర్దర్గా నేను డీటెయిల్ వీడియో చేస్తాను. ఇది ఇప్పటివరకు అయితే ఈ వీడియో ఒకసారి మీరు రివ్యూ చేయండి. మీకు ఏమన్నా కామెంట్స్ ఉంటే మీకు ఇంకేదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద కావాలంటే మీరు ఏదైనా కామెంట్ చేస్తే దాని మీద మనం స్టాక్స్ అనాలిసిస్ చేద్దాము. ఇంకా దీన్ని ఇన్డెప్త్గా మనం దీని మీద వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్.